వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల మండలం పిల్లిగుండ్ల కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఖరీదైన అక్రమ కలప తరలింపు. జాతీయ మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి. జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి గంటా కవితాదేవి. మీ స్పందనకు కృతజ్ఞుడిని ఎన్టీఆర్. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం. సరోగసి తల్లికి 6 నెలల మాతృత్వ సెలవులు ప్రకటన. ఏపీ కర్ణాటక మధ్య కుంకి ఏనుగుల ఒప్పందం. వరలక్ష్మి శరత్ కుమార్ మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్స్. శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్. 100 మంది విద్యార్థులకు అస్వస్థత. రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్. తెలంగాణ రాష్ట్రంలో సంచలన ఘటన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ. ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధనలను పాటించాల్సిందే. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. గద్వాల మండలం పిల్లిగుండ్ల కాలనీ ప్రాంతంలో అటవీ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండడంతో ఇక్కడ అనేక రకాల కలప వృక్షాలు పెరుగుతున్నాయి. అయితే ఇందులో ఖరీదైన కలప వృక్షాలు ఉండడంతో ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న మేలచెరువు ప్రాంత వాసి రామాంజనేయులు అనే వ్యక్తి ఫారెస్ట్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వేప, తుమ్మ, నల్లమద్ది లాంటి ఖరీదైన వృక్షాలను దొంగచాటున ప్రక్క రాష్ట్రాలకి తరలిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. కాబట్టి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ కలప వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత కాలనీ వాసులు కోరుతున్నారు. ప్రజలకు తక్కువ సమయంలో ఖర్చులు లేని న్యాయం అందించడానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి గంటా కవితాదేవి తెలిపారు. జిల్లాలోని కేఎల్ఐ క్యాంపులోని కవితాదేవి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లలో కేసులు రాజీ ద్వారా పరిష్కరించబడతాయని, చట్టపరమైన వివాదాలు, రుణాలు, భూ సమస్యలు, కుటుంబ వ్యవహారాలు మొదలైన సివిల్ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు. అనంతరం కోర్టు ఆవరణలో నేరెళ్ల వెంకటహైమ, పూజిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు దారావత్ ఉదయ్ నాయక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జితో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గద్వాల్ పట్టణ ప్రజలకి, కోర్టులో కేసులున్న కక్షిదారులకి అందరికీ తెలియజేయనిది ఏమనగా, ఈ నెల 28వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా కోర్టులో రాజీ పడదగ్గ కేసులు అంటే క్రిమినల్ కేసులు కానీ, సివిల్ కేసులు, అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు రాజీ పడవచ్చు. కొన్ని రకాలైనటువంటి క్రిమినల్ కేసులో రాజీ పడదగ్గ కేసులు ఉంటాయి. ఆ కేసుల్లో కక్షిదారులు ముందుకు వచ్చి వారు ఇరు పార్టీలు కోర్టు ముందు హాజరయ్యి ఆ కేసుల్లో రాజీ మార్గాన్ని అనుసరిస్తే ప్రజల యొక్క డబ్బు, సమయము రెండు కాపాడబడతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు, కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సివిల్ కేసెస్లో ఎవరైతే రాజీ పడతారో ఆ కేసులో కోర్టు ఫీజు రూపంగా మీరు చెల్లించిన అమౌంట్ని తిరిగి మీకు ఇవ్వబడుతుంది. దానివల్ల ఇరు పార్టీలు కూడా గెలిచిన వారు అవుతారు. కోర్టులో కేసు వేసిన వాళ్ళు, ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళు ఒక రాజీ మార్గాన్ని అనుసరిస్తే ఒక రాజమార్గం లాగా మీ భవిష్యత్తులో కూడా మీ ఇద్దరి మధ్య అనుబంధాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో మీ కేసుల్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కేసులు అంటే సివిల్లో వచ్చేసి అన్ని రకాల కేసులు రాజీ పడవచ్చు. క్రిమినల్ కేసుల్లో వచ్చి కుటుంబ తగాదాలు ఉంటాయి. అంటే వివాహ సంబంధిత కేసులు కానీ, మోటార్ యాక్సిడెంట్ కేసులు కానీ, చెక్ బౌన్స్ కేసులు కానీ, ఇవన్నీ రాజీ పడదగ్గ కేసులు. కాబట్టి మీరు చిన్న చిన్న తగాదాల్లో ఇరుక్కున్నా కూడా ఆ కేసులన్నీ కూడా పరిష్కరించబడతాయి. అంతేకాకుండా మన కోర్టులో 5,000 పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులు రాజీ పడదగ్గ కేసులు, ఈ 5,000 కేసులు. కాబట్టి కక్షిదారులు సంబంధిత కోర్టుకి హాజరయ్యి వాళ్ళ కేసు రాజీ పడదగ్గ కేసా కాదో తెలుసుకుంటే కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ అందుబాటులో ఉంటాము. ఆ రోజు అన్ని కోర్టుల్లో బెంచ్లు నడుస్తాయి. శనివారం అయినా కూడా మీకు తెలిసింది ఏంటంటే శనివారం జడ్జి గారు బెంచ్ మీద ఉండరు అని అనుకుంటారు. కానీ ఆ రోజు మాత్రం అన్ని బెంచీలు నడుస్తాయి ఇక్కడ.
కాబట్టి మీరందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు రిలీజ్ అయిన దేవరా సినిమాకు వస్తున్న స్పందనపై స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు మొత్తానికి వచ్చేసిందని, అభిమానుల అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బో అవుతున్నానని ట్వీట్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలకు, డిఓపికి థ్యాంక్స్ చెప్పారు. అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ పైన ప్రశంసలు కురిపించారు. అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని, అలాగే ఆలరిస్తుంటారని రాసుకొచ్చారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజుల పాటు మాతృత్వ సెలవులు ప్రకటిస్తూ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సరోగసి ద్వారా తల్లి అయిన మహిళలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. సరోగసి తండ్రులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు ఉంటాయని పేర్కొంది. తొలి 2 కాన్పులకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సరైన మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుందని సూచించింది. కుంకి ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అటవీ అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. కుంకి ఏనుగులు శిక్షణ పొంది ఉంటాయి. అడవి ఏనుగులను మచ్చిక చేసుకుని వాటికి అనుకూలంగా మలుచుకుంటాయి. జనారణ్యంలో సంచరించే వాటిని తిరిగి అడవిలోకి తీసుకెళ్తాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి.
వెల్కమ్ బ్యాక్. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు మూవీ మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమాతో సుదర్శన్ పరశురి హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మెసేజ్ ఓరియంటెడ్ కథాంశంతో సాగే ఈ మూవీకి చెందిన రవికిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలను పోషించారు. హైదరాబాద్ లో మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 100 మంది విద్యార్థినులు అస్వస్థకు గురి కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ ఎలా ఇప్పిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఎవరికీ ఫుడ్ పాయిజన్ కాలేదని, వైరల్ ఫీవర్ వచ్చిందని చెబుతున్నారు. వర్షాల నేపథ్యంలో పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ విధించారు. దసరా పండుగలోపు రుణమాఫీ చేయకపోతే ప్రజలంతా వచ్చి సెక్రటరియట్ ని ముట్టడిస్తామన్నారు. సిద్దిపేట నుగనూరు రైతు ధర్నా వేదికగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ కాని వాళ్ళంతా రండి అంటే ఒక్క నుగనూరు మండలంలోనే వేల సంఖ్యలో రైతులు వచ్చారన్నారు. కళ్ళు మూసుకుపోయిన రేవంత్ ఒకసారి రైతులను చూడనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంబంధం లేదన్నావు, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి? ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగిండ్రు గంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసంలో చోరీ జరిగింది. ఇంట్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితులు బీహార్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెంటనే బట్టికి సమాచారం ఇచ్చారు. అయితే ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తిరుమల పర్యటనకు వెళుతున్నానని జగన్ ప్రకటించిన తర్వాత ఈ వ్యవహారం మరింత ముదిరింది. క్రైస్తవుడైన జగన్ తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమన్నారు. 7 కొండల వాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్టలతో, శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారన్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానన్నారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గద్వాల మండలం పిల్లిగుండ్ల కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఖరీదైన అక్రమ కలప తరలింపు. జాతీయ మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి. జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి గంటా కవితాదేవి. మీ స్పందనకు కృతజ్ఞుడిని ఎన్టీఆర్. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం. సరోగసి తల్లికి 6 నెలల మాతృత్వ సెలవులు ప్రకటన. ఏపీ కర్ణాటక మధ్య కుంకి ఏనుగుల ఒప్పందం. వరలక్ష్మి శరత్ కుమార్ మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్స్. శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థులకు అస్వస్థత. రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్. తెలంగాణ రాష్ట్రంలో సంచలన ఘటన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ. ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధనలను పాటించాల్సిందే. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.